ఆయన పర్యటన ద్వారా కలిగించటానికి జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం రావటం జరిగింది. ఈ సందర్భంగా బంగారుపాళ్యం వెళ్లేటువంటి దారులన్నీ కూడా జన సముద్రంగా కిక్కిరిసిపోయింది. ఎక్కడ ఒత్తిడి ఉంటే అక్కడ ప్రతిఘటన ఉంటుంది, ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ విస్ఫోటన రగులుతుంది. జగన్ గారి పర్యటనను అడుగడుగున అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించిందంటే పర్మిషన్ ఇవ్వటానికి ఆలస్యం చేశారు, ఆ తర్వాత హెలిప్యాడ్ ఇవ్వటానికి కూడా ఆలస్యం చేసి ఇస్తున్నామని చెప్పి ఈ దారి గుండానే వెళ్లాలా అని మాకు నిబంధనలు విధించి కేవలం 30 మంది మాత్రమే హెలిప్యాడ్ దగ్గరికి రావాలి, 500కు మించి మార్కెట్ యార్డుకు రాకూడదునని నిబంధనలు విధించటం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నోటీసులు ఇవ్వటం. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మేమేమి జన సమీకరణ చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులలో ప్రథమ శ్రేణిలో ఉంటారు. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా జనం వస్తారు అని. అందులోనూ కూడా దగాపడ్డ రైతుల గుండెను చూసి చలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాధల్ని వెతలని విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు ఒక భరోసా కల్పించడానికి ఈ పర్యటన పెట్టుకుంటే ఎక్కడికక్కడ బారికేడ్లు కట్టి మా నాయకులకందరికీ కూడా గృహ నిర్బంధాలు చేసి కొన్ని వందల మందిని లాఠీ చార్జీలు చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి, ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున బంగారుపాళ్యంలో హిట్లర్ కాలం నాటి నాజీ ప్రభుత్వం కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శితమైంది. ఎన్ని రకాలైనటువంటి అణిచివేతలు, ఎంత దారుణమైనటువంటి ఒత్తిళ్లు, ఎక్కడ ఏ ఒక్కరిని కూడా మామిడి రైతులని జగన్ గారిని చూడడానికి వీలే లేదు అని కట్టడి చేసి నిన్న సాక్షాత్తు ఎస్పీ గారే ఆ చిత్తూరు ఎస్పీ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీరు ఎవరైనా వస్తే గుంపులుగా మీ మీద రౌడీ షీట్లు తెరుస్తామని ఒక ఎస్పీ స్థాయి అధికారి తనకు లేనటువంటి అధికారపు మాటల్ని మాట్లాడటం, ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన విషయం. ఈ రోజున ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 జిల్లాల ఎస్పీలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల 3 ఎస్పీలు, అలాగే దాదాపు 9 మంది ఏఎస్పీలు, 1600 మంది పోలీసు వాళ్ళు, అందులో ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో, ఎంతమంది సిఐలు ఉన్నారో, ఎంతమంది ఎస్ఐలు ఉన్నారో, ఇంతగా పోలీసు మొత్తం అంతా బంగారుపాళ్యాన్ని ఆక్రమించుకొని, ఇది జగన్ గారికి సెక్యూరిటీని కలిగించడం కాదు సుమా, జగన్ గారి పర్యటనలో ఏ ఒక్క మామిడి రైతు పాల్గొకుండా చేయడానికి ప్రభుత్వం ఇంతమంది పోలీసు అధికారుల్ని, పోలీసు వ్యవస్థని వాడుకున్నది. అయినా జగన్ అంటే జనం, జగన్ అంటే జన ప్రభంజనం. ఇది 100 సార్లు 1000 సార్లు నిరూపితమైనటువంటి విషయం. మీరెంత కట్టడి చేసినా, ఎన్ని 100 మందిని లాఠీ చార్జీలు చేసినా, కొండలు, గుట్టలు, అడవులు, తుప్పలు
తొక్కుకుంటూ తోలుకుంటూ పరిగెత్తుకుంటూ మొత్తం రైతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినారు. నిర్వాహకులంగా పోలీసు వాళ్ళు ఇంత ఒత్తిడి పెడుతున్నారే, ఇంత నిర్బంధానికి గురి చేస్తున్నారే, మాకు కూడా అనుమానం వచ్చింది నిర్వాహకులంగా మాకు. కానీ దాన్ని పటాపంచలు చేస్తూ మామిడి రైతులు, జగనన్నకున్న అభిమానులు ఈ రోజున వేలాది మంది తరలి వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ అని నిరూపించినారు. ఈ పర్యటనలో జగన్ గారికి వెల్లువెత్తిన జన ప్రవాహం కూటమి ఓటమిని ఖాయం చేసింది. ఏమాత్రము కూడా అనుమానం లేదు. పోలీసుల అడ్డంకుల్ని, లాఠీ చార్జీ దాడుల్ని లెక్క చేయనటువంటి రైతులు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వాళ్ల గుండె ధైర్యం ఏ పాటిదంటే స్వాతంత్ర పోరాట స్ఫూర్తి వాళ్లల్లో రగిల్చి మరి ఈ రోజున ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ముగ్గురు పోలీసు అధికారులు ఎంత నిర్బంధానికి గురి చేసేటువంటి అన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళందరినీ కూడా మొత్తం పోలీసు వ్యవస్థనంతా కూడా నిశ్చేష్టుల్ని చేసి ఈ రోజున జగన్ గారి అభిమాన సందోహం ఒక రకంగా ఆయన మీద ప్రేమాభిపూర్వకమైనటువంటి ఒత్తిళ్లలో కూడా జగనన్న మా ప్రాణాలు పోయినా సరే మీ వెనక మేముంటామనని ఒక రకంగా ఆయన అభిమాన కవాతులాగానే ఈరోజు మామిడి రైతులు ఈరోజు తమ జగనన్న పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. జనం ఆగ్రహిస్తే, పాలనపై ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో ఈరోజు జగన్ గారి పర్యటనలో ఉవ్వెత్తున ఎగసినటువంటి ఈ ప్రజాభిమానం తెలియచేస్తున్నది. పోలీసు వాళ్లను అధికారం ఉంది కదా అని అడ్డు పెట్టుకొని చంద్రబాబు గారి సర్కార్ సాగిస్తున్నటువంటి ఈ నిరంకుశ దమన నీతిని, ఈ నియంతృత్వ చర్యల్ని చూసి భయపడే వాళ్ళెవ్వరూ లేరని, మీరు ఈ రకమైనటువంటి చర్యలు చేస్తూ పోతే మీ రాజకీయ గోతిని మీరే తవ్వుకుంటున్నారు అన్నటువంటి చేదు నిజాన్ని గ్రహించలేకపోతే ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. రానున్నది జగనన్న పాలనేనని నేటితో నిరూపించినటువంటి యావత్ చిత్తూరు జిల్లా రైతాంగానికి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా చేతులెత్తి వినమ్రంగా, వినయపూర్వకంగా వాళ్ళకందరికీ కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అమితానందంతో కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాల్ని తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చంద్రబాబు గారి కూటమిని కూకటి వేళ్లతో పెగిలించేటువంటి పునాది పడింది అన్నటువంటి భయంతో వణికినటువంటి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి గారి పత్రికా సమావేశంలో చాలా స్పష్టంగా నిరూపితమైంది. ఆయన ఈరోజు జగన్ గారి పర్యటన అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినారు. పెడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ చిన్నపిల్లలకి ఎలా పాఠాలు చెప్తారో అలా పత్రికల వాళ్లతో ఆయన జగన్ ఒక స్టంట్ మాస్టర్ లాగా, సినిమా సెట్టింగు లాగా ఉన్నది. ఏంటో మరి దాని అర్థం దేవుడికే తెలియాలి. జగన్ పర్యటన సినిమా సెట్టింగు లాగా ఎలా ఉందో అది ఒక అచ్చెన్నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మాత్రమే అర్థమయ్యేటువంటి
భాష అది. లేని సమస్యను సృష్టించేందుకు జగన్ గారు పర్యటన చేశారు అని మళ్ళీ ఒక సుద్దు మాట చెప్పినారు ఆయన. లేని సమస్య ఏంది స్వామి? అచ్చెన్నాయుడు గారు, మంత్రి గారు, సమస్య చాలా తీవ్రంగా ఉన్నది కనుకనే జగన్ గారి పర్యటన ప్రకటించబడ్డ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అక్కడికి అందరూ పల్ప్ యజమానులందరినీ కూడా పిలిపించి మీరు ఖచ్చితంగా కొని తీరాల్సిందే అని అంటే, కొనకపోతే తప్పు, మీరు కొనాలా, ఆ జ్యూసును మధ్యాహ్న భోజన పథకంలో ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ జ్యూస్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తా. ఎన్ని మాటలు వాస్తవం కదా మంత్రి గారు? మీరేమో లేని సమస్య అంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు కొనాలని చెప్పినారు, 4 రూపాయల మద్దతు అని చెప్పినారు. 4 రూపాయల మీ మద్దతు ధరలో 1 రూపాయి కూడా రైతులకు ఇవ్వనే లేదు. రైతాంగానికి ఈ ఫ్యాక్టరీ యజమానులు 2 రూపాయలు కూడా మేము ఇవ్వలేము అని చేతులెత్తితే, జగన్ గారి పర్యటన మరీ ఖచ్చితంగా ఖరారైన తరువాతనే 6 రూపాయల రసీదులు ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? దీనికి మీరు సమాధానం చెప్పాలా? దానికి మీరు ఏ రకమైనటువంటి ఆ పత్రికా సమావేశంలో క్లారిటీ ఇవ్వాల? అన్నమయ్య జిల్లాలో మొత్తం అంతా కోసేసినారు. తిరుపతి జిల్లాలో 95% పైగా కోసేశారు. చిత్తూరు జిల్లాలో 80% పైగా తోతాపూరి మొత్తం అంతా కూడా కోసేశారు. ఇక ఆ 20%కు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా ఫ్యాక్టరీలలోకి తరలి వస్తున్నాయి అని అన్నారు. నేను ఈ పత్రికా సమావేశం ద్వారా నేను మీ పత్రికా సమావేశాన్ని ఖండించటానికి కాదు సుమా, ఒక వాస్తవాన్ని గుర్తు చేయటానికి. దయచేసి మీరు ఈ చిత్తూరు జిల్లా మొత్తం ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్న తోటల దగ్గరికి రండి అచ్చెన్నాయుడు గారు. ఇంకా 50% పైగా తోతాపురి కాయలన్నీ కూడా చెట్లకు వేలాడుతూ ఇక ఈ బరువును మోయలేము అని ఆ చెట్లు బాధపడుతూ ఉంటే అవన్నీ రాలిపోయి కుళ్ళి కంపు కొడుతున్నాయి అన్ని తోటల్లోనూ అన్న వాస్తవాన్ని చూడటానికన్నా ఒకసారి ఈ అగ్రికల్చరల్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు చిత్తూరు జిల్లాకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ ముఖ్యమంత్రి గారు పర్యటన చేసిన తరువాత అధికారులతో ఈ పల్ప్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి వాళ్ళ యజమానులను అందరినీ పిలిపించి దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారు తన సమావేశంలో 1,50,000 4 రోజుల క్రితం 1,50,000 టన్నుల్ని ఇప్పటి వరకు పల్ప్ ఇండస్ట్రీస్ కొన్నాయి. ఇంకా 1,70,000 టన్నుల్ని ఆ తోటల్లోనే ఉన్నాయి, వాటిల్ని కూడా సమీకరిస్తాము అని చెప్పిన మాట మర్చిపోతే ఎలా? 35 రోజులలో మీరు సమీకరించినటువంటి కొన్నటువంటి పంట 1,50,000 టన్నులే. ఒకవేళ మీరు చెప్పొచ్చు 4 రోజుల్లోనే మేము కొనేసామని. 35 రోజులలో మీరు 1,50,000 టన్నులు కొన్నారు. 4 రోజులలో మొత్తం 80% పూర్తి చేయలేరు. ఇది ఆచరణ సాధ్యం కానటువంటి విషయం. అంటే అచ్చెన్నాయుడు గారు మొత్తం అన్ని తప్పులే చెప్పినారు. డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తీసుకొని వచ్చినారంట. డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తీసుకొని వచ్చేటువంటి సంస్కృతి మీది. ఈ రోజున మీరు ఆ అధికారంలో ఉండి మీ కార్యకర్తలలాగా పోలీసు వాళ్లను వాడి కొన్ని 100 మంది మీద లాఠీ చార్జీలు చేసి కొన్ని 1000 మందిని నోటీసులు ఇచ్చి
దారి పొడుగున బ్యారికేడ్లు కట్టి మైకుల్లో భయపెట్టించి ఇంత చేసినా గుట్టలు, కొండలు, అడవులు, తుప్పలు వీటన్నింటినీ కూడా దాటుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు కిరాయి మనుషులు అవ్వరు, దగా పడ్డటువంటి రైతులే అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతే, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవలేకపోతే మాకు పోయేదేమి లేదు, వచ్చేదంతా మాకు లాభమే. ఇలాంటి నిర్బంధాలు మీరెంతగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతింతై వటుడింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై అని ఆనాడు వామనుడు ఎంతగా ఎదిగిపోయినాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎంత ప్రతిఘటన చేస్తే, ఎంత ఒత్తిడి చేస్తే, ఎంత అణిచివేత చేస్తే అంత పెద్ద ఎత్తున జనామోదము జగన్మోహన్ రెడ్డి గారికి జనాగ్రహము మీ మీదికి మళ్ళుతుంది అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. ఈయన అన్నారు మరొక మాట, 6 కిలోమీటర్ల దూరంలో హెలిపాడ్కు అనుమతి కావాలన్నారు. మేము అనుమతి అడగలేదు అచ్చెన్నాయుడు గారు. మీ అధీనంలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారు పలానా చోటనే మీరు హెలిప్యాడ్ పెట్టుకోవాలని ఆయన అక్కడైతేనే అనుమతిస్తాము అని ఆయన చెప్పిన తరువాతనే మేము ఒప్పుకున్నాం. ఆయన గారే ఈ రూట్లోనే వెళ్ళాలి అని ఆయనకు సంబంధించినటువంటి కింది స్థాయి పోలీసులు 1కి 4 సార్లు మా పార్టీ నాయకులకు ఆ రూట్ మ్యాప్ కూడా మరీ వచ్చి చూపించినారు. కానీ ఈరోజు ఏం చేసినారు, అదే రూట్ లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ బయలుదేరుతూ ఉంటే సాక్షాత్తు చిత్తూరు జిల్లా ఎస్పీ గారే అడ్డుకున్నారు. ఒక పూర్వ ముఖ్యమంత్రిని అడ్డుకొని నువ్వు వెళ్ళటానికి లేదు అని ఆయన ప్రవర్తించినటువంటి తీరు మొత్తం మీడియా ద్వారా వచ్చింది. మేము 100 మీటర్లలోనే అనుమతి ఇస్తామంటే ఒప్పుకోలేదంట అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి మాట. మీరు 100 మీటర్ల దూరంలోనే ఇచ్చి ఉంటే ఆనందంగా ఒప్పుకొని ఉండేవాళ్ళం. అచ్చెన్నాయుడు గారు 100 మీటర్ల దూరంలో అక్కడెక్కడ హెలిప్యాడ్కు అవకాశం కూడా లేదు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. మాకు క్రిమినల్ ఆలోచనలు, సెట్టింగులు ఇలాంటి వాటిలతో మేము ఈ కార్యక్రమం చేశామంట. క్రిమినల్ యాక్టివిటీ ఈ రోజున అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మామిడి రైతులను, మా కార్యకర్తలని కొన్ని వందల మందిని చితకబాదినారు. దానికి సాక్ష్యం ఇదిగో ఈ అబ్బాయి తల పగలగొట్టినారు. ఈ చంద్రశేఖర్ అనేటువంటి అబ్బాయిని శశిధర్ అనేటువంటి అబ్బాయిని తల పగలగొట్టినారు. దీన్ని కూడా మా కార్యకర్తలే పగలగొట్టినారు అని చెప్పగలిగేంత నేర్పరితనం మీకున్నది అన్నటువంటి విషయం కూడా మాకు తెలుసు. ఇతను కేవలం మచ్చుకు మాత్రమే ఒకడు, కొన్ని వందల మందికి ఈ రోజు లాఠీ దెబ్బలు తగిలినాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇది మీ పాలన, మీ దౌర్జన్యం, మీ యొక్క దుర్మార్గపు ఎత్తుగడలు ఈ రోజున బంగారుపాలెంలో జడలు విప్పి ఆ విష సంస్కృతి విరాజిల్లింది. మీరు అనుకున్నారు, ఒక ప్రయోగం చేసినారు. ఈ రోజు ఈ 1600 మంది పోలీసులు, 3 ఎస్పీలు వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అడుగు కూడా బయటకు రానివ్వకుండా, ఏ ఒక్క కార్యకర్త మామిడి రైతు ఆ దరిదాపులకే రాకుండా ఉండాలని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది. దాన్ని మామిడి రైతులు, మా పార్టీ కార్యకర్తలు పటాపంచలు చేశారు, చిన్నాభిన్నం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి బలం, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వెనుక ఉండేటువంటి కార్యకర్తల యొక్క గుండె ధైర్యం, వాళ్లకున్న స్థైర్యం అని వాళ్ళందరూ కూడా తెలియచెప్పినారు. అలాంటి దెబ్బలు తింటూ కూడా జై జగన్ అని నినాదాలు చేసినటువంటి వాళ్లను
క్రిమినల్ మైండ్ అని మీరనుకుంటే స్వాతంత్ర పోరాటంలో దెబ్బలు తింటూ వందే మాతరం అని నినదించినటువంటి ఆనాటి స్వాతంత్ర పోరాట యోధుల స్ఫూర్తి ఈ రోజున మామిడి రైతులలో కనపడ్డది అన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతే కళ్ళున్న కబోధులు ఎలాంటి వాళ్ళో మీరు అంతేనని చెప్పాల్సి వస్తుంది. మా చిత్తూరు నుంచి 2 వీలర్స్లో డీజిల్ పోయకూడదునని, పెట్రోల్ పోయకూడదునని, ఆటోలలో పెట్రోల్ డీజిల్ పోయకూడదునని, ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వాళ్ళనందరినీ కూడా దించేయటము, చెక్ చేయటము, ఇలా ఎన్ని రకాలైనటువంటి నిర్బంధ కాండ చేశారంటే చెప్పనవసరం లేదు. అయినా నేను 3 పోలీసు అధికారులకి మొత్తం అక్కడికి వచ్చేసినటువంటి నిర్బంధం చేయటానికి తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి పోలీసులకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ నిర్బంధాన్ని, ఆ కోట గోడల్ని బ్రద్దలు కొట్టి ఈ రోజున జగనన్నకున్నటువంటి బలం, మా కార్యకర్తలకు ఉన్నటువంటి పౌరుషం ఏంది అన్నటువంటిది మొత్తం రాష్ట్రానికంతా తెలియజేపేటువంటి మహదవకాశాన్ని కలిగించినటువంటి పోలీసులకు కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మేము రోడ్ షో చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఆ వేలాది మంది వస్తే దాన్ని మీరు రోడ్ షో అంటే మేము చేయగలిగింది ఏమి లే. వచ్చిన వాళ్ళని ఎవరేం చేయగలరు? మరి మీరెందుకు కట్టడి చేయలేకపోయినారు? మేము జన సమీకరణ చేయలా, కట్టడి చేస్తున్నామని చెప్పింది మీరే కదా. మీరు 1600 మంది పోలీసు వాళ్ళు ఉన్నా కూడా ఎందుకు కట్టడి చేయలేకపోయినారు? వివరణ మీరు ఇవ్వాలా. దెబ్బలు తినింది మేము కదా, కొట్టింది మమ్మల్ని కదా, చితకబాదింది మమ్మల్ని కదా, తన్నులు తినింది మమ్మల్ని మేము కదా, గాయాలయ్యింది మాకు కదా. అయినా ఎందుకు జరిగింది? ఎందుకు అంత జగనన్న మీద అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలకు అభిమానం పొంగి పొరుగుతున్నది? ఈ విషయాలను గ్రహించకుండా ఇక భవిష్యత్తులో జగన్ గారి పర్యటనలో ఏ పోలీసు అధికారులైనా కూడా వాస్తవం ఇది అని చంద్రబాబు గారికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మీరు ఏ ఎక్స్పెరిమెంట్ తో అయితే ఈ పర్యటనని నిర్బంధ కాండతో అనుకున్నారో ఆ నిర్బంధంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఆపలేము అన్న విషయాన్ని చంద్రబాబు గారికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కుటుంబ ప్రభుత్వంలో అక్కడ జగన్ గారి పర్యటనలో రైతులంతా కూడా అక్కడ నిరసన తెలిపారు. వాళ్ళు ఏ రకమైన నిరసన తెలిపారు? అచ్చెన్నాయుడు గారు ఆ మాట కూడా అన్నారండి. ఆ రోడ్లో మామిడికాయలు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోసినారు అని. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అట్లేం ఉండరు. వాళ్ళు రైతుల బాధ, ఆవేదన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయిన వాళ్ళు మొత్తం పల్పు ఫ్యాక్టరీలు అన్నింటి ముందర కూడా రోడ్లలో ఇదే తతంగమే. మీరు దాన్ని చూసి మేమేదో సెట్టింగ్ వేసినాం, యాక్షన్ వేసుకున్నాం అనుకుంటే ఇట్లా మురిసిపోండి, మాకేమీ అభ్యంతరం లేదు. మీ మురిపం మా బలంగా మారుతోంది అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలా. ఇదే అచ్చెన్నాయుడు గారు నేను ఇంతకుముందు చెప్పినాను. మీరు ఆడ వారేసిన ఆ 6 లారీల ట్రాక్టర్లు రైతుల్నిగా చూడాల్సింది. దాదాపు 15 లక్షల హెక్టార్లలో రాలిపోయినటువంటి, కుళ్ళిపోతున్నటువంటి ఆ మామిడి కాయలని ఎవరు పారేసినారు అన్నటువంటి విషయాన్ని వచ్చి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. శశిధర్ని
చెప్పండి, అసలు ఏం జరిగింది, మీరు ఏం ఫేస్ చేశారు అక్కడ, ఎందుకు మీకు గాయమైంది? జగనన్న కాన్వాయ్ వస్తుందన్న, ఇక్కడ సబ్ రోడ్లోకి వచ్చింది, సర్వీస్ రోడ్. మీ యొక్క దూరంగా మూలం ఉంది. మీ జగన్ దగ్గరకు వచ్చి మేము అన్న చేసేకైనా ముందరకు వచ్చి వెళ్ళాము. ఈ పక్క నుంచి సిఐ గారు లాడితో పలాపాలను కొట్టు. ఏం కారణం, మనకి హెచ్చరికలు ఏమీ చేయలేదు. ఈ కాన్వాయ్కి అడ్డు పోలేదు, పోలీసు ఉల్లంఘించి రోప్ పక్క వెనకలో ఉన్నాం. మేము రోప్ బ్యాచ్ వెనక ఉన్నప్పుడే లాడితో కొట్టినాడు, తలపైన కొట్టినాడు, ఎక్కడ తలపైన కొట్టినాడు. అది జగన్ బ్లడ్ చూసి జగన్ గారు చూశారు, కారులో చూసి అన్న బయట వచ్చారు. ఇంకో అతనికి భుజం పైన కొట్టారు, అతనికి వాచింది. ఆయన పక్కన ఉన్నప్పుడు కొట్టిన దెబ్బలు తిన్నది 100 మంది. ఈయన పక్కన ఉన్న ఇంకొకరికి ఆ సమయాన జరిగిన దెబ్బలు అవి కొన్ని 100 మంది నా కళ్ళ ముందరనే. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం, మేము జగన్ గారి కారులో ఉన్నప్పుడు జగన్ గారి ముందున్నటువంటి వాళ్లను కూడా జగన్ గారు చూస్తున్నప్పుడే విపరీతంగా కొట్టారు. ఆయన కూడా అన్నాడు, ఏంది ఇష్టం వచ్చేట్టు కొట్టేస్తాడారేనని. ఓకే.